హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వచ్చేది. ఈరోజు అయితే మనం మ్యాన్చర్ ప్లాన్ చేయబోతున్నాం. అది ఇటే పేపర్ తోటి నేను అంతా ఒక పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇట్లా బుక్ లెక్క ఫోల్డ్ చేయాలి. బుక్ లెక్క ఇట్లా ఫోల్డ్ చేసినారు. దాని తర్వాత దీన్ని అయితే ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసినాక దీన్ని మళ్ళీ తీయాలి దీన్ని. ఇప్పుడైతే దీన్ని ఇట్లా 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 వేసుకోవాలి చూడండి ఇట్లా. దాని తర్వాత దీనికైతే ఇట్లా 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 ఫ్రెండ్స్ ఇట్లా రావాలి చూడండి. ఇట్లా వచ్చింది. దీన్ని అయితే మనం అతికేయాలి ఇప్పుడు. అందుకే గమ్ తీసుకున్నాను ఫస్టే. చూడండి ఇప్పుడైతే మొత్తం అతికేయాలి. మనమైతే ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ అంటేయాలి. మనం మొత్తం ఇక్కడ మొత్తం అంటేయాలి. అంటించేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే అతికేయాలి. దీనికి కొంచెం స్ట్రైట్గా తీసుకొని అతికించుకోండి. మీరు ప్రెస్ చేయండి. దాని తర్వాత కొంచెం గట్టిగా ఇట్లా ఫ్రెండ్స్. అప్పుడైతే అతికిపోయింది. ఇదైతే మొత్తం దీనికైతే కింద మనం ఇట్లా మట్టి అయితే పడిపోతుంది కదా, దానికోసం అయితే కింద మనం చేసుకోవాలి ఒక రౌండ్ అయినా ఏ షేప్ అయినా మీరు చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ చేసుకుంటున్నాను. ఇవైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పేపర్ని తీసుకొని కట్ చేస్తున్నాను.
మీద ఇట్లా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్ వచ్చినాక ఓకే. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇట్లా అతికేయాలి. ఇప్పుడైతే ఇట్లా అవుతుంది. కిసం ఇప్పుడైతే మనం అతికేయాలి. ఇంకా ఇక్కడైతే అతికేయాలి. ఇవన్నీ కదా ఇక్కడ కొంచెం అయితే మళ్ళీ ఇక్కడ తీయాలి. పోతుంది ఇక్కడ మీకు ఎట్లా వస్తుంది వచ్చినప్పుడు దీన్ని కూడా మళ్ళీ అతికించుకోవాలి. మీకోసం మీరు అతికించుకోండి. ఇప్పుడైతే అతుక్కోపోయింది మొత్తం. అయితే ఇలా అయిపోయింది కదా. కొంచెం పెట్టుకోండి. ఇట్లా అయితే వస్తుంది ఫ్రెండ్స్ లాస్ట్కి. ఇప్పుడు దీంట్లో అయితే మనం మట్టి పోసుకొని ప్లాంట్స్ పెట్టుకోవాలి అంతే. మీరు పెయింట్ వేసుకోవచ్చా అంటే కూడా పెయింట్ వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేను. ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్కి మొత్తం కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంటుందో. మీకు మంచిగా వస్తే డన్ అని పెట్టండి. బాయ్.